పిల్లల స్కూల్ బ్యాగ్ దగ్గర నుండి మనం షాపింగ్‌కి వెళ్ళే బ్యాగ్ వరకు రోజులో ఎన్నో సార్లు వాడే ఈ పదాన్ని తెలుగులో ఎలా రాస్తున్నామో గమనించారా? మనం దీనిని తెలుగులో బ్యాగ్ అని రాస్తాం. బాకి యావత్తు, గాకి పళ్ళు ఇస్తాం. కానీ నిజానికి ఇంగ్లీష్‌లోని బ్యాగ్ అనే పదంలో వచ్చేది య సౌండ్. ప్రస్తుతం మన లిప్‌లో ఈ శబ్దానికి ప్రత్యేకమైన అక్షరం లేకపోవడం వల్లే ఇలా రాస్తున్నాం. కానీ ఇలా రాసి పలికితే అది బ్యాగ్ అవుతుంది. యావత్తు తీసేసి రాస్తే అది బాగ్ అవుతుంది. ఇలా రాస్తే అది బేగ్ అవుతుంది. తెలుగులో ఈ చిన్న ఉచ్చారణ లోపాన్ని సరిదిద్దడానికే మన తెలుగు సుధాకరం పుస్తకంలో ప్రతిపాదించిన ఆ సరికొత్త అచ్చును ఉపయోగించి రాస్తే బ్యాగ్ అనే పదాన్ని ఎటువంటి యావత్తులు లేకుండా 100కు 100% స్పష్టమైన ఉచ్చారణతో ఈ విధంగా రాయవచ్చు. భాష ఏదైనా ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. తెలుగు లిపిలో ఇలాంటి మరిన్ని సంస్కరణల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి తెలుగు సుధాకరం. జై తెలుగు తల్లి. తెలుగు మాతృభాషగా కలిగిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదములు.